నమస్తే. వెల్కమ్ టు డైట్ మెను. సో వారంలో మనం ఫస్ట్ ఇయర్లోకి ఎంటర్ అయిపోయామండి. సో ఎవ్రీ వీక్ కూడా మనం డిఫరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. అలాగే వాటికి సంబంధించి ఎన్నో హెల్దీ, టేస్టీ అలాగే న్యూట్రిషియస్ రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. మరి వారంలో ఫస్ట్ డే కాబట్టి ఈ రోజు ఏ టాపిక్తో వచ్చామో ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఎస్, మరికెందుకు ఆలస్యం, లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అపర్ణ గారు. హలో అండి అపర్ణ గారు. హాయ్ అశ్విని. వెల్కమ్ అండి. వెల్కమ్. హౌ ఆర్ యూ? ఫైన్. మిమ్మల్ని చూస్తున్న ఒక ఎనర్జీ వస్తుంది. మీరేంటి హలో అని చెప్పేసి అంటున్నారు? అలానా? మీకు ఇప్పుడు బాగా ఎనర్జీ తెప్పిస్తాను. తెప్పించాలి, అందుకని ఫస్ట్ డల్ అయ్యారా? అవును. ఓకే, సో వారంలో ఫస్ట్ డేలో ఉన్నాం మనము. సో ప్రతి వారం కూడా మంచి మంచి హెల్త్ టాపిక్స్ గురించి చెప్తూ ఉంటారు కదా. సో ఈ వీక్ మొత్తం దేని గురించి చెప్పబోతున్నారు? అవుతారేంటి? ఏదో ఉంది అయితే, సంథింగ్ ఇస్ దేర్. ఏంటి కనిపెట్టండి. కనిపెట్టారా? అంత బ్రైట్ గా నవ్వుతున్నారంటే లిప్స్ సంబంధించింది ఏమన్నా చెప్తున్నారా? అవును, బాగా కనిపెట్టారు. ఓకే, సో అంత బ్రైట్ స్మైల్ ఇచ్చారు కాబట్టి నేను కనిపెట్టేశాను. సో ఈ వీక్ మొత్తం లిప్స్ గురించి చెప్తున్నారు అనమాట. సో చాలా మంది ఇంట్లో టిప్స్ అవన్నీ, అంటే ఇంట్లో దొరికే వాటితో ఎలా ఎర్రగా అవ్వాలి అవన్నీ అంటే జనరల్గా తెలుసు, బట్ టెక్నికల్గా మాకు కావాలి కొంచెం మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్. షూర్. సో దానికి సంబంధించి ఏ రెసిపీ చేస్తున్నారు మరి? మన రెసిపీ పేరు స్మైలీ టిక్కీస్. వావ్, ఓకే, లిప్స్కి సంబంధించి కాబట్టి స్మైలీ టిక్కీస్ అని పెట్టారా? ఓకే, సో కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఓకే, మరి ఈ వీక్ మొత్తం కూడా మనం లిప్స్కి సంబంధించి మాట్లాడుకోబోతున్నాము. అంటే మరి ఏం టాపిక్స్ చెప్తారంటే దీని గురించి ఏం విషయాలు చెప్తారు ఏంటో తెలుసుకుందాము. మరి దీనికి సంబంధించి స్మైలీ టిక్కీస్ ప్రిపేర్ చేస్తారంటే మరి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్మైలీ టిక్కీస్కి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, బాజిరా పిండి, బెల్లం, నూనె. స్మైలీ టిక్కీస్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. సో అపర్ణ గారు ఏం చేయాలండి? ఫస్ట్ మొదలు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఓకే, దీని పేరు ఇది బాజ్రా అండి. బాజ్రా, సజ్జలు అంటాం కదా, సజ్జలు పౌడర్. దాన్ని వేయించుకొని పొడి కొట్టుకున్నాం. ఓకే ఓకే, ఇది మనం ఇవాళ చేసే రెసిపీకి ఏంటంటే ముఖ్యమైన కారణం, చాలా మందికి పెదాలు లోపల చిగుళ్ళు లాగా ఉంటాయి కదా. సో పెదాలు చిగుళ్ళు రెండు కలిపి వాచుతూ ఉంటాయి, ఎర్రగా ర్యాషెస్ టైప్ అవుతాయి అనమాట. అంటే భోజనం కూడా సరిగా తినలేరు ఒక్కొక్కసారి. సో అందరు అనుకుంటారు అది ఏదో పగిలింది చలికాలం అది అనుకుంటారు, కానీ డెఫిషియన్సీస్ ఉంటాయి. ఓకే, ఏ డెఫిషియన్సీ లోపం? మనకు అది నయాసిన్ అనేది ఒక విటమిన్ డెఫిషియన్సీ, ఇవన్నీ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్. సో నియాసిన్ ఒకటి, తర్వాత రిబోఫ్లేవిన్ ఒకటి, ఐరన్ డెఫిషియన్సీ. సో ఈ మెయిన్ 3 కాంపోనెంట్స్ అనమాట: నియాసిన్, రిబోఫ్లేవిన్, ఐరన్, ఇంకా పెరిడాక్సిన్ అని ఉంటాయి. సో వీటి డెఫిషియన్సీస్ వలన మనకి ఇట్లా అవుతాయి. సో ఎందుకు ఇట్లా డెఫిషియన్సీస్ అవుతాయి అంటే, ఇప్పుడు మనం బాజ్రా పిండిని దీనిలో వేసుకున్నాం, అందుకు అవుతాయా? అందుకు కాదు. ఓకే, బయట తింటూ ఉంటాం కదా ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్, అవి బేకరీ ఐటమ్స్, బి కాంప్లెక్స్ తగ్గిపోతుంది బాడీలో ఆ సోడాస్ వల్ల, వెనిగర్స్ వల్ల. సో దానివల్ల మనకి డెఫిషియన్సీస్ తరచుగా చూస్తూ ఉంటాం. సో బయట ఫుడ్ తీసుకోవడం వల్ల బి కాంప్లెక్స్ తగ్గిపోతుంది కాబట్టి దానివల్ల మనకి అలా అవుతుంది, డెఫిషియన్సీస్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు బాజ్రా పిండి వేసుకున్నాను, దీంట్లో మనం కొంచెం నువ్వులు కూడా వేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. పొయ్యి వెలిగించుకొని బెల్లం ఏదైతే ఉందో దాన్ని కరిగించుకుందాం. ఓకే, సో కొద్దిగా నీళ్లు పోసుకున్నాము బెల్లానికి తగ్గట్టు. చాలండి ఇంత నీళ్ళు. నాకు కొంచెం చాపింగ్ బోర్డు ఇస్తారా? అడిగితే ఏమన్నా ఇస్తానండి. సో ఇప్పుడు బెల్లాన్ని మనం ఇట్లా చిన్న చిన్న పీసెస్గా తురుముకోవచ్చు, తరుకోవచ్చు. ఓకే, సో బెల్లంలో కూడా మనకు ఐరన్ ఉంటుంది. సో బాజ్రాలో ఐరన్ ఉంటుంది, అలాగే రిబోఫ్లేవిన్ ఉంటుంది. సో చాలా మంది బాజ్రాని ఎలా తింటారని కొనరు. సో ఎలా చేసుకోవాలి అన్నది మనకు తెలిస్తే మనం వాడుకుంటాం మంచిగా. ఓకే, సో అది ఆ పిండిలా ఉంది కాబట్టి మనం ఏమన్నా చపాతీ దాంట్లో వాటిలో కూడా మిక్స్ చేసి చపాతీ చేసుకోవచ్చు, కానీ చపాతీ చేయడం కొంచెం కష్టం, విరిగిపోతూ ఉంటుంది. విరుగుతుందా? దోశకి వేస్తూ ఉంటాను నేను ఇంట్లో. ఓకే, దోశ పిండిలో కొంచెం బాజ్రా అది వేసేస్తూ ఉంటా. నార్మల్ బాజ్రా ఇట్లా పిండి వేయను, దోశ పిండితో, అంటే దోశ మినపప్పు వాటితో నానబెడుతున్నాను, దాంతో పాటు అయిపోతుంది. సో ఇప్పుడు మనం బెల్లం వేసుకున్నాము నీళ్ళలో.
ఇది బాగా కరిగేలోపు మనం టిక్కీస్ తయారు చేసుకుందాం. ఓకే, డన్. సో మంచినీళ్ళు కొద్దిగా పోసుకొని. అంటే స్వీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం చేయబోయే టిక్కీస్. అవునండి, స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది దీనిలో కొంచెమే మంచినీళ్ళు వేసాను. ఇప్పుడు ఈ బెల్లం తోటి మనకి ఏదైతే పాకంలాగా వస్తుందో అది దీనిలో వేసుకొని చేసుకుందాం. ఓకే. సో ఎలా రావాలి ఇది పాకం? కొద్దిగా కరిగిపోయి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి. ఓకే. సో బెల్లం వేసుకుని వాటర్ వేసుకున్నాం కదండి దాంట్లో. సో ఒక 2 నిమిషాల్లో మనకి బెల్లం కరిగిపోతుంది. తర్వాత బాజీరా పిండిలో మిక్స్ చేసుకోవడమే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు డైట్ మెనూ. సో వారంలో మనం ఫస్ట్ ఇయర్లోకి ఎంటర్ అయిపోయామండి. సో ఎవ్రీ వీక్ కూడా మనం డిఫరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. అలాగే వాటికి సంబంధించి ఎన్నో హెల్దీ, టేస్టీ, అలాగే న్యూట్రిషియస్ రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. మరి వారంలో ఫస్ట్ డే కాబట్టి ఈ రోజు ఏ టాపిక్తో వచ్చామో ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. ఎస్, మరికెందుకు ఆలస్యం, లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అపర్ణ గారు. హలో అండి అపర్ణ గారు. హాయ్ అశ్విని. వెల్కమ్ అండి. వెల్కమ్. హౌ ఆర్ యూ? ఫైన్. మిమ్మల్ని చూస్తున్న ఒక ఎనర్జీ వస్తుంది. మీరేంటి హలో అని చెప్పేసి అంటున్నారు? అలానా? మీకు ఇప్పుడు బాగా ఎనర్జీ తెప్పిస్తాను. తెప్పించాలి, అందుకని ఫస్ట్ డల్ అయ్యారా? అవును. ఓకే. సో వారంలో ఫస్ట్ డేలో ఉన్నాం మనము. సో ప్రతి వారం కూడా మంచి మంచి హెల్త్ టాపిక్స్ గురించి చెప్తూ ఉంటారు కదా. సో ఈ వీక్ మొత్తం దేని గురించి చెప్పబోతున్నారు? అవుతారేంటి? ఏదో ఉంది అయితే, సంథింగ్ ఇస్ దేర్. ఏంటి కనిపెట్టండి. కనిపెట్టారా? అంత బ్రైట్ గా నవ్వుతున్నారంటే లిప్స్ సంబంధించింది ఏమన్నా చెప్తున్నారా? అవును, బాగా కనిపెట్టారు. ఓకే. సో అంత బ్రైట్ స్మైల్ ఇచ్చారు కాబట్టి నేను కనిపెట్టేశాను. సో ఈ వీక్ మొత్తం లిప్స్ గురించి చెప్తున్నారు అనమాట. సో చాలా మంది ఇంట్లో టిప్స్ అవన్నీ, అంటే ఇంట్లో దొరికే వాటితో ఎలా ఎర్రగా అవ్వాలి అవన్నీ అంటే జనరల్గా తెలుసు. బట్ టెక్నికల్గా మాకు కావాలి కొంచెం మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్. షూర్. సో దానికి సంబంధించి ఏ రెసిపీ చేస్తున్నారు మరి? మన రెసిపీ పేరు స్మైలీ టిక్కీస్. వావ్. ఓకే, లిప్స్కి సంబంధించి కాబట్టి స్మైలీ టిక్కీస్ అని పెట్టారా? ఓకే. సో కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఓకే, మరి ఈ వీక్ మొత్తం కూడా మనం లిప్స్కి సంబంధించి మాట్లాడుకోబోతున్నాము. అంటే మరి ఏం టాపిక్స్ చెప్తారంటే దీని గురించి ఏం విషయాలు చెప్తారు ఏంటో తెలుసుకుందాము. మరి దీనికి సంబంధించి స్మైలీ టిక్కీస్ ప్రిపేర్ చేస్తారంటే మరి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్మైలీ టిక్కీస్కి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, బాజిరా పిండి, బెల్లం, నూనె. స్మైలీ టిక్కీస్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. మరి తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. సో అపర్ణ గారు ఏం చేయాలండి? ఫస్ట్ మొదలు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఓకే, దీని పేరు ఇది బాజ్రా అండి. బాజ్రా, సజ్జలు అంటాం కదా, సజ్జలు పౌడర్. దాన్ని వేయించుకొని పొడి కొట్టుకున్నాం. ఓకే. ఓకే. ఇది మనం ఇవాళ చేసే రెసిపీకి ఏంటంటే ముఖ్యమైన కారణం, చాలా మందికి పెదాలు లోపల చిగుళ్ళు లాగా ఉంటాయి కదా. సో పెదాలు చిగుళ్ళు రెండు కలిపి వాచుతూ ఉంటాయి, ఎర్రగా ర్యాషెస్ టైప్ అవుతాయి అనమాట. అంటే భోజనం కూడా సరిగా తినలేరు ఒక్కొక్కసారి. సో అందరు అనుకుంటారు అది ఏదో పగిలింది చలికాలం అది అనుకుంటారు, కానీ డెఫిషియన్సీస్ ఉంటాయి. ఓకే. ఏ డెఫిషియన్సీ లోపం? మనకు అది నయాసిన్ అనేది ఒక విటమిన్ డెఫిషియన్సీ. ఇవన్నీ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్. సో నియాసిన్ ఒకటి, తర్వాత రిబోఫ్లేవిన్ ఒకటి, ఐరన్ డెఫిషియన్సీ. సో ఈ మెయిన్ 3 కాంపోనెంట్స్ అనమాట. నియాసిన్, రిబోఫ్లేవిన్, ఐరన్, ఇంకా పెరిడాక్సిన్ అని ఉంటాయి. సో వీటి డెఫిషియన్సీస్ వలన మనకి ఇట్లా అవుతాయి. సో ఎందుకు ఇట్లా డెఫిషియన్సీస్ అవుతాయి అంటే, ఇప్పుడు మనం బాజ్రా పిండిని దీనిలో వేసుకున్నాం, అందుకు అవుతాయా? అందుకు కాదు. ఓకే. బయట తింటూ ఉంటాం కదా ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్, అవి బేకరీ ఐటమ్స్, బి కాంప్లెక్స్ తగ్గిపోతుంది బాడీలో ఆ సోడాస్ వల్ల, వెనిగర్స్ వల్ల. సో దానివల్ల మనకి డెఫిషియన్సీస్ తరచుగా చూస్తూ ఉంటాం. సో బయట ఫుడ్ తీసుకోవడం వల్ల బి కాంప్లెక్స్ తగ్గిపోతుంది కాబట్టి దానివల్ల మనకి అలా అవుతుంది, డెఫిషియన్సీస్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు బాజ్రా పిండి వేసుకున్నాను, దీంట్లో మనం కొంచెం నువ్వులు కూడా వేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. పొయ్యి వెలిగించుకొని బెల్లం ఏదైతే ఉందో దాన్ని కరిగించుకుందాం. ఓకే. సో కొద్దిగా నీళ్లు పోసుకున్నాము బెల్లానికి తగ్గట్టు. చాలండి ఇంత నీళ్ళు. నాకు కొంచెం చాపింగ్ బోర్డ్ ఇస్తారా?
మీరు అడిగితే ఏమన్నా ఇస్తానండి. సో ఇప్పుడు బెల్లాన్ని మనం ఇట్లా చిన్న చిన్న పీసెస్గా తురుముకోవచ్చు, తరుకోవచ్చు. ఓకే. సో బెల్లంలో కూడా మనకు ఐరన్ ఉంటుంది. సో బాజ్రాలో ఐరన్ ఉంటుంది, అలాగే రిబోఫ్లేవిన్ ఉంటుంది. సో చాలా మంది బాజ్రాని ఎలా తింటారని కొనరు. సో ఎలా చేసుకోవాలి అన్నది మనకు తెలిస్తే మనం వాడుకుంటాం మంచిగా. ఓకే. సో అది ఆ పిండిలా ఉంది కాబట్టి మనం ఏమన్నా చపాతీ దాంట్లో వాటిలో కూడా మిక్స్ చేసి చపాతీ చేసుకోవచ్చు, కానీ చపాతీ చేయడం కొంచెం కష్టం, విరిగిపోతూ ఉంటుంది. విరుగుతుందా? దోశకి వేస్తూ ఉంటాను నేను ఇంట్లో. ఓకే. దోశ పిండిలో కొంచెం బాజ్రా అది వేసేస్తూ ఉంటా. నార్మల్ బాజ్రాని ఇట్లా పిండి వేయను, దోశ పిండితో అంటే దోశ మినపప్పు వాటితో నానబెడుతున్నాను, దాంతో పాటు అయిపోతుంది. సో ఇప్పుడు మనం బెల్లం వేసుకున్నాము నీళ్ళలో. ఇది బాగా కరిగేలోపు మనం టిక్కీస్ తయారు చేసుకుందాం. ఓకే, డన్. సో మంచినీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకొని. అంటే స్వీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం చేయబోయే టిక్కీస్. అవునండి, స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది దీనిలో కొంచెమే మంచినీళ్ళు వేసాను. ఇప్పుడు ఈ బెల్లం తోటి మనకి ఏదైతే పాకంలాగా వస్తుందో అది దీనిలో వేసుకొని చేసుకుందాం. ఓకే. సో ఎలా రావాలి ఇది పాకం? కొద్దిగా కరిగిపోయి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి. ఓకే. ఇప్పుడు నేను పొయ్యి ఆఫ్ చేస్తాను. ఓకే. కొంచెం మీరే వేస్తూ ఉండండి, నేను కలుపుతాను. నాకు ఒక స్పూన్ ఇస్తారా, లేకపోతే నా చేయగలుగుతుంది? ఇది ఓకేనా? మీరు వచ్చినప్పుడు నాకు భలే పని చెప్తారండి, ఖాళీగా ఉండొద్దని. అవును, మళ్ళీ నేర్చుకోవాలి కదా. మొత్తం వేయినా? లేదు, కొద్ది కొద్దిగా వేసుకో. వేయండి. సరిపోతుంది ఆ కన్సిస్టెన్సీ మనకి? తీసేయచ్చా? తీసేయచ్చు. సో అది కలిపేలోపు మనకి ఇంకా ప్రాసెస్ ఉందా ఏమన్నా? నూనె వేడి చేసుకుందాం. ఓకే. కళాయిలో ఫ్రైకి. సో ఇప్పుడు కళాయిలో మనం నూనె పోసుకుందాం. కొంచెం నూనె పోస్తారా? యా, చాలు చాలు. ఈ లోపు మనం టిక్కీస్ తయారు చేసుకుందాం. ఓకే. ప్లేట్ ఇవ్వరా? చిన్న చిన్నగా సన్నగా స్మైలీ టిక్కీస్ చేసుకుందాం. సో స్మైలీ టిక్కీస్ అన్నారు కాబట్టి నాకు స్మైలీ కావాలి. మీకు స్మైల్ తెప్పిస్తాను మరీ. నాకు వస్తే స్మైల్ వాటిల్లో కూడా కావాలి. వాటిల్లో అన్నీ చేశాక ఒకటేసారి స్మైల్ తెప్పిస్తారా? ఓకే, డన్. ఇప్పుడు వీటికి మనం స్మైలీస్ చేసుకున్నాం. వెయిటింగ్. నాకు ఆ ఫోక్ ఇవ్వండి. ఓకే. ఇవి నవ్వకపోయినా మీరు నవ్వాలి. ఓకే, డన్. సో ఇప్పుడు మనం వీటిని వేయించుకుందాము. నేను తీయనా? వద్దు, నేనే తీస్తాను. మళ్ళీ అవి ఫీల్ అవుతాయి, స్మైల్ చేయవు అవి. ఏది ఇప్పుడు ఇక్కడ స్మైల్ ఏది అసలు? అవి రిబోఫ్లేవిన్ ఇంకా పెరిడాక్సిన్ ఆ విటమిన్స్ ని అబ్జార్బ్ చేసుకొని స్మైల్ చేయడం మర్చిపోయండి. మీరు చూడట్లేదు. అవునా, బాగా కవర్ చేశారు. సో మన స్మైలీ టిక్కీస్ రెడీ. మీరు బాగా నవ్వుతున్నారు. ఓకే. దీంట్లో స్మైల్ లేదు అసలు, ఒకటి ఏడుస్తుంది, ఒకటి మూతి లేదు. ఇవి మీరు తింటే మీరు స్మైల్ చేస్తారండి. మీకేం నొప్పులు లేక, స్వెల్లింగ్ లేక, మీ డెఫిషియన్సీలు అన్నీ తగ్గిపోయి, అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేక. ఓకే, చాలా ఉన్నాయి అయితే. చాలా ఉన్నాయి. ఓకే, ఫైన్. వీటిలో స్మైల్ లేకపోయినా తింటే స్మైల్ వస్తుందంటే ట్రై చేద్దాము. సో అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్మైలీ టిక్కీస్కి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, బాజ్రా పిండి, బెల్లం, నూనె.
స్మైలీ టిక్కీస్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బాజిరా పిండి, నువ్వులు వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నీళ్లు వేయాలి. ఈలోపు బెల్లంని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత బెల్లంని వేడి నూనెలో వేసి కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఆ బెల్లం పాకాన్ని పక్కకు పెట్టుకున్న బాజిరా పిండిలో వేసి కలుపుకుని టిక్కీస్ లా చేసి ప్లేట్ లో పెట్టుకోవాలి. ఈలోపు పొయ్యిపై బాండీ పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న టిక్కీస్ ని వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్మైలీ టిక్కీస్ రెడీ. స్మైలీ టిక్కీస్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు నేను. ఇది కొంచెం నవ్వుతుంది, ఇది తింటాను. పాస్ అయిపోయారు అపర్ణ గారు అయితే. బాగుంది, క్రిస్పీగా. అండ్ అలాగే నువ్వులు కూడా యాడ్ చేశారు కదా, అవి కూడా తగులుతూ చాలా బాగుందండి. నిజంగానే స్మైల్ వచ్చింది. వీటిలో స్మైల్ లేకపోయినా మనకి స్మైల్ వస్తుంది అనమాట ఇది తింటే. చాలా బాగుంది. సో రిబోఫ్లావిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈజీగా ఉంది అండ్ టేస్టీగా కూడా ఉందండి. ఎక్కువ స్వీట్గా లేదు, సో సమానంగా ఉందన్నమాట. చాలా బాగుంది. ఆల్రెడీ మీరు నవ్వు చెప్పింది నాకు. చెప్పేసిందా? ఓకే అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, స్మైలీ టిక్కీస్ చాలా టేస్టీగా ఉన్నాయి. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. సో బాజిరాలో మనకి రిబోఫ్లావిన్ అలాగే ఐరన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మంచి రెసిపీ అనమాట. సో ఏమన్నా లిప్స్కి సంబంధించి ఏమన్నా బాధలు ఉంటాయి కనుక ఇలాంటివి తింటే మనకి ఉపశమనం అనేది లభిస్తుంది. తిరిగి రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బాయ్.